నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇప్పుడు మీ ముందుకు నేను ఒక బర్నింగ్ ఇష్యూ తీసుకొచ్చిన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పదవి ఉంటుందా, పోతుందా, ఊడుతుందా, ఈ జూలైలో ఏమన్నా సంచలనం జరగబోయేటువంటి అవకాశం ఉందా? ఈ అంశాలను మనం మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ రకంగా అధిష్టానం అడుగులేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఆ అంశాల గురించే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్గా రేవంత్ రెడ్డి గారిది ఒక ధీమా ఉండే. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటించినాక రేవంత్ రెడ్డిని 2.5 సంవత్సరాలు ఈ అగ్రిమెంట్తోనే జరిగింది. ఆయన ముఖ్యమంత్రి ఫస్ట్ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు సీఎంగా, తర్వాత 2.5 సంవత్సరాలు మిగతా కాంగ్రెస్ లాయల్ పర్సన్ ఎవరుతున్నారో వాళ్ళు ఉంటారు, అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరు అనేది. సో అట్లా సగం అనమాట. అంటే 5 సంవత్సరాలు పదవి కాలం ఉంటే సగమేమో రేవంత్ రెడ్డి, సగమేమో ఇంకొక కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ అధిష్టానం చెప్పిన మనిషి, అధిష్టానం మనిషి ఉంటాడు. అయితే నా టైం దగ్గర పడ్డది, 18 నెలలు అయిపోతున్నాయి. ఇంకా గట్టిగా ఇంకెన్ని నెలలు ఉన్నది, మహా అయితే ఇంకొక 5-6 నెలలు ఉన్నది. 5-6 నెలల కంటే ముందే ఆయనని దింపేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అధిష్టానమే చేస్తున్నది, ఇక్కడ వేరే పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకెవరో కాదు. కాంగ్రెస్ అధిష్టానమే రేవంత్ రెడ్డిని తప్పించాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం రీసెంట్గానే మాట్లాడుకున్నాం, గుర్తుకుందా? జూన్ ఎండింగ్ లేదా జూలైలో పెను సంచలనం జరగబోతూ ఉంది. అసలైన రాజకీయం ఇప్పుడే మొదలైంది, మీరు ముఖ్యమంత్రిని మార్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయని చెప్పేసి మనం రీసెంట్గానే మాట్లాడుకున్నాం 4-5 రోజుల క్రితం. ఆ రకంగానే ఇప్పుడు అడుగులు పడతా ఉన్నాయి అన్నీ. అయితే రీసెంట్గా ఆయన నీతి ఆయోగ్లో పార్టిసిపేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. నీతి ఆయోగ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అది అయిపోయాక మోడీ గారితో రహస్య భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఒకరోజు మొత్తం అక్కడ అది అయిపోయాక ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానము, బాబు నువ్వు ఢిల్లీలోనే ఉండు, ఇప్పుడే హైదరాబాద్కి ఏం పోకు, అధిష్టానంతో చర్చలు జరిపేది ఉన్నది, మీకు మీటింగ్ ఉంటుంది, రాహుల్ గాంధీ గారు చెప్తారు రమ్మన్నప్పుడు రావాలి మీరు అంటే ఆయన 2 రోజులు ఆడనే ఉన్నాడు. అంతకుముందు పోయి ఒక రోజేమో నీతి ఆయోగ్ మీటింగ్, మోడీతో మీటింగ్ అయిపోయింది. ఇంకా మిగతా 2 రోజులు కూడా ఆడనే ఉన్నాడు ఆయన. 2 రోజులు ఉన్నాడు కానీ 2 రోజులు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే. ఉండమని చెప్పింది వాళ్ళే, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలే. కేసీ వేణుగోపాల్ తోటి, ఖర్గే తోటి, లేకపోతే కాంగ్రెస్ ఏఐసిసి ముఖ్యులతోటి కొంతమందితో మీటింగ్లు అయ్యిండ్రు, వచ్చేసిండ్రు. పోనీ రాహుల్ గాంధీ అవైలబుల్లో లేడేమో కావచ్చులే, అందుకే కలవలేదని అనుకుందామంటే రాహుల్ గాంధీ ఢిల్లీలోనే ఉన్నాడు. ఇదే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి పోతే ఆ 2 రోజుల గ్యాప్లో 2 సార్లు కలిసిండు మహేష్ కుమార్ గౌడ్. ఒకసారి ఏమో సొంతంగా ఒకటే కలిసిండు పోయి, ఇంకొకసారి ఏమో ఫ్యామిలీతో కలిసిండు. కానీ రేవంత్ రెడ్డిని మాత్రము పిలవలేదు, కలవలేదు, రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడలేదు. ఇక 2 రోజులు ఆయన వెయిట్ చేసి అప్పుడే బాగా చర్చలు నడిచినాయి. పీసీసీ కొత్త కార్యవర్గము, వర్కింగ్ ప్రెసిడెంట్లు, దాంతోపాటు ఏదైతే 6 పోస్టులు ఖాళీ ఉన్నాయో, క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీ ఉన్నాయో, ఆ 6గురిని కొత్త మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించాలి, ఆ 6 బెర్తులను కన్ఫర్మ్ చేయాలి, మీరు ఇక్కడనే ఉండాలని చెప్తే ఈయన అక్కడనే ఉన్నాడు. అయితే ఈ రాహుల్ గాంధీతో మాత్రం ఈయనకు మీటింగ్ జరగలే, కానీ రాహుల్ గాంధీ నుంచి మాత్రం ఒక లిస్ట్ వచ్చింది. ఆ 6గురు ఎవరు, ఆ 6గురికి మీరు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక లిస్ట్ వచ్చింది. ఆ వచ్చినటువంటి లిస్టులో 4 పేర్లను ఈయన వ్యతిరేకించాడు రేవంత్ రెడ్డి. వచ్చిన 6 పేర్లల్లో 4 పేర్లను ఈయన వ్యతిరేకిస్తే మాత్రం ఏముంది, ఆడ రాహుల్ గాంధీ చేసింది, ఖర్గే చేసిందే ఫైనల్. సో కాబట్టి వ్యతిరేకించినా అయ్యేది ఏం లేదు. ఈయన కొంతమంది పేరు సూచిస్తే ఆ పేర్లను మొత్తం తీసుకుపోయి శతకుప్పలు వేసిరంట. రాహుల్ గాంధీ ఒక 6 పేర్లను ఇచ్చిండు. అయితే ఆ పేర్లు వచ్చినాయి, దాని మీద అసంతృప్తితోటి అలిగేసి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి రాయితే వచ్చిండు. ఇప్పుడు దేవుని మీద అలిగితే ఎవరికి అదవుతుంది? అట్లనే అధిష్టానం మీద అలిగితే ఎవరికి నష్టం అవుతుంది? రేవంత్ రెడ్డికి నష్టం అవుతుంది. అలిగైతే వచ్చిండు ఇక్కడికి, కానీ వచ్చినాక అక్కడ మీనాక్షి నటరాజన్ ఉండి చక్రం తిప్పుతూ ఉన్నది మొత్తం. ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఏ వర్గాలను మంచిగా చేసుకోవాలి, ఈ ప్రయత్నంలో ఉంది ఆమె. ఈ ప్రయత్నంలో ఉండి వాళ్ళని పిలుస్తూ ఉన్నది, ఒకరిని పిలిచి అందరితో మాట్లాడి ఎవరెవరికి మంత్రి పదవులు ఏందనేది కన్ఫర్మ్ చేస్తూ ఉన్నది. అయితే ఇక పనులుగా మంత్రివర్గ క్యాబినెట్ విస్తరణ అయ్యింది కొత్తగా. ఇప్పుడుగా మొత్తం ముఖ్యమంత్రిని కూడా మార్చుదాము అనేటువంటి అభిప్రాయానికి కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఈ వ్యవహారంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా మార్చేస్తే కొత్త మంత్రులు, కొత్త ముఖ్యమంత్రి, సో మొత్తం సినిమా మారిపోతుంది. ఇంకా ఆ పని చేద్దాం పట్టు, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ మార్చుడు, ఇవంతా వ్యవహారం ఎందుకు అని చెప్పేసి అట్లా కూడా ఆలోచిస్తారంట. దీంతో రేవంత్ రెడ్డికి ఒక భయం జ్వరపడ్డది కడుపులా. ఎవరెవరైతే వెళ్ళి మీనాక్షి నటరాజన్ని కలిసి వస్తున్నారో, ఢిల్లీకి వెళ్ళి ఎవరెవరితోనైతే ఏకాంతంగా చర్చలు చేస్తున్నారో అధిష్టానము, వాళ్ళందరితో ఇండివిజువల్గా భేటీ అవుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకరొకరిని పిలుచుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన దగ్గరికి వస్తే అనుమానం వస్తా కూడా ఈయన మనుషులు ఉంటారు కదా కొంతమంది వేగులు, వాళ్ళందరి దగ్గరికి పోయి చర్చిస్తూ ఉన్నారు. అంటే ఏం మాట్లాడుతుంది హైకమాండ్ అధిష్టానం ఏం మాట్లాడుతుంది, కాంగ్రెస్ అధిష్టానము, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నారు,
మరి ఎట్లా ఉండబోతుంది, కొత్త మంత్రులు ఎవరు వస్తారు, ముఖ్యమంత్రి పదవి కూడా మారుస్తూ ఉన్నారా ఏంటి అని. ముఖ్యమంత్రి పదవి మార్చేటట్టు అవకాశం ఉండి ఆ అనుమానాలు వస్తేనేమో వెంటనే ఈయన వైఎస్ చంద్రబాబు నాయుడు బీజేపీ తోటి ఒక చర్చ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చకుండా 2.5 సంవత్సరాల తర్వాతనే మారుస్తేందుకు ప్రయత్నాలు చేసుకుంటా కొత్త మంత్రులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పేర్ల గురించి చర్చ వస్తే మాత్రము ఇగో నేనే ప్రపోజ్ చేసినా చెప్పుకోవడం కోసం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో XYZ ఒక నలుగురిని పేరు ప్రపోజ్ చేస్తే ఈ నలుగురిని నేనే చెప్పినా రాహుల్ గాంధీకి ఇయ్యమని అని ప్రచారం చేసుకోవడం కోసం, సొంత మీడియాలో సొంత డబ్బా ఛానల్ ఉన్నాయి కదా అవిట్లా ప్రచారం చేసుకోవడం కోసము వాళ్ళెవరు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంట. సో కాబట్టి భయం అయితే జ్వరపడ్డది ఆయనకి. అయితే ముఖ్యమంత్రి పదవి అన్నా పోతుంది, లేదనుకుంటే ఈయన సూచించినటువంటి వాళ్ళు ఎవరు కూడా మంత్రులుగా వచ్చేటువంటి అవకాశం లేదు, కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి ఇట్లా ఉండేటువంటి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. సో కాబట్టి కొంత భయంతో ఉన్నాడు. ఏది ఏమైనా ఈ 2.5 సంవత్సరాల తర్వాత సగం పంచుకున్నట్టుగా ఈయన టర్మ్ అయిపోతుంది. కొత్త సీఎం మాత్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి.